అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్ ఎవ్వరూ సాధించలేని ఫీట్ కొట్టేసింది రష్మిక. 1 ఇయర్ గ్యాప్ లోనే 2000 కోట్ల క్లబ్ లో రష్మిక జాయిన్ అయింది. ఒకప్పుడు సినిమా సక్సెస్ ని ఎన్ని ఎక్కువ కేంద్రాల్లో ఎన్ని రోజులు ఆడిందో కౌంట్ చేసేవాళ్ళు. 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు, ఇలా ఎన్ని రోజులు ఆడింది అని చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ లెక్కలన్నీ పోయాయి. ఎన్ని రోజులు ఆడింది కాదు, ఎంత కలెక్షన్లని ఎంత వేగంగా తెచ్చిందనేది చూస్తున్నారు. 100 కోట్లు వస్తే గొప్ప అనుకునే రోజుల నుంచి మొదటి రోజు 300 కోట్లు కొట్టిందని పోస్టర్లు వేసుకునే పొజిషన్ కి వచ్చేసాం. పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. టాలీవుడ్ నుంచి వచ్చిన 4,000 కోట్లకు పైగా బిజినెస్ చేసినటువంటి సినిమా పుష్ప 2. ఇంతకుముందు బాహుబలి 2, RRR, కల్కి 2898 AD సినిమాలు 1000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఒకే ఏడాదిలో 2,000 కోట్ల సినిమాలు రిలీజ్ చేసింది టాలీవుడ్. వెయ్యి కోట్ల క్లబ్ లో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 2 సార్లు జాయిన్ అయ్యాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ 1000 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యారు. రాజమౌళితో మూవీ చేయకుండా 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఫస్ట్ తెలుగు హీరో అల్లు అర్జునే. అయితే చాలా మంది స్టార్ హీరోలకి సాధ్యం కాని ఓ అరుదైన ఫీట్ సాధించింది హీరోయిన్ రష్మిక మందన. 2023 డిసెంబర్లో విడుదలైన యానిమల్ మూవీలో హీరోయిన్ గా నటించింది రష్మిక మందన. ఈ ఏడాది పుష్ప 2 ది రూల్ మూవీతో వచ్చింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ మూవీ 917 కోట్లు వసూళ్లు సాధించింది. కార్పొరేట్ బుకింగ్స్ చేసుంటే ఈజీగా 1000 కోట్ల క్లబ్లోకి వెళ్లుండేది. పుష్ప 2 ది రూల్ 8 రోజుల్లోనే 1100 కోట్ల కలెక్షన్లు దాటేసింది. పుష్ప జోరు చూస్తుంటే 2000 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యేలా ఉంది. రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లోనూ పుష్పరాజ్ ఫీవర్ అదిరిపోతోంది. ఇప్పటికే 1800 కోట్ల మార్క్ దాటేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. యానిమల్, పుష్ప 2 మూవీలు కలిపి 2000 కోట్లకు పైనే వసూళ్లు సాధించాయి. అంటే జస్ట్ 1 ఇయర్ గ్యాప్లో రష్మిక 2000 కోట్ల క్లబ్లో జాయిన్ అయింది. రష్మిక కంటే ముందు షారుఖ్ ఖాన్, ప్రభాస్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. ప్రభాస్ యాక్ట్ చేసిన ఆదిపురుష్, సలార్, కల్కి 2898 AD మూవీలు 1 ఇయర్ గ్యాప్లో కాస్త అటు ఇటుగా రిలీజ్ అయ్యాయి. అయితే ఆదిపురుష్ కేవలం 400 కోట్లు మాత్రమే కలెక్షన్లు తెస్తే సలార్ మూవీ 710 కోట్ల కలెక్షన్లు తెచ్చింది. కల్కి 2898 AD మూవీ 1100 కోట్ల క్లబ్లో జాయిన్ అయింది. షారుఖ్ ఖాన్ కూడా పఠాన్, జవాన్, డంకీ మూవీలతో ఇయర్ గ్యాప్లో 2000 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యాడు. పఠాన్, జవాన్ మూవీలు 1000 కోట్లకు పైగా కలెక్షన్లు తెస్తే డంకీ 400 కోట్లు మాత్రమే వసూళ్లు చేయగలిగింది. మొత్తానికి ఇప్పుడు సినిమాలు 50 డేస్, 100 డేస్ అన్నవి పురాణ జమానా అయిపోయాయి. ప్రెజెంట్ ఎంత వేగంగా ఎంత కలెక్షన్లు కలెక్ట్ చేస్తే ఆ మూవీ అంత గ్రేట్, అంత పెద్ద హిట్. ప్రెజెంట్ హీరోల కంటే హీరోయిన్లలో టాప్ కలెక్షన్లు వచ్చిన మూవీల్లో యాక్ట్ చేసిన బ్యూటీగా రష్మిక ఫుల్ ఖుషీగా ఉంది.